హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. కాంతారా మూవీ చూసి అందులో ఉన్న ఫోక్లోర్ రెఫరెన్సెస్ కి, రిషబ్ క్లైమాక్స్ లో చేసిన పర్ఫార్మెన్సెస్ కి ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఎవరో ఎందుకు ఆ మూవీ నేను 2 సార్లు చూసాను అండ్ 2 సార్లు లిటరల్లీ క్లైమాక్స్ లో గూస్ బంప్స్ వచ్చాయి అండ్ తెలియకుండా నేను కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. అయితే థియేటర్ బయటికి మీరందరూ కూడా నాలాగే సాటిస్ఫాక్షన్ తో వచ్చినా కొన్ని డౌట్స్ అయితే అందరికీ వచ్చి ఉంటాయి కదా, అవే మాకు కూడా వచ్చాయి. సో వాటి గురించి మేము కూడా రీసెర్చ్ చేసాం అన్నమాట. మ్యాసివ్ స్పాయిలర్ అలర్ట్. సో మూవీ చూసిన ప్రతి ఒక్కరికి అసలు మూవీలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఒకరా లేకపోతే ఇద్దరా, ఇంతకీ హీరో లాస్ట్ లో చనిపోయాడా బ్రతికున్నాడా, అసలు ఓ అనే ఆ సౌండ్ రియల్ గానే ఉందా, ఉంటే దాని మీనింగ్ ఏంటి, దాని ఆరిజిన్స్ ఏంటి, వాళ్ళు చేసే భూతకోళకి బ్యాక్ స్టోరీ ఉందా, ఉంటే ఆ స్టోరీ ఏంటి, ఇలా ఎన్నో డౌట్స్ వచ్చి ఉంటాయి. యాక్చువల్లీ ఈ మూవీని చాలా లేయర్డ్ గా రాసుకున్నారు రిషబ్ శెట్టి. ఈ మూవీలో ఉండే ఫోక్లోర్ లో ఉండే దేవుళ్ళు ఇద్దరు, ఒకళ్ళు పంజురుళి ఇంకొకళ్ళు గుళిగ. అలానే ఈ మూవీలో మెటఫోరికల్ గా మూవీకి సబ్ టెక్స్ట్ గా రాసుకున్న రెఫరెన్స్ ఉన్న స్టోరీ విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం. ఈ స్టోరీలో ఆ భూమి చుట్టూ తిరిగే కాన్ఫ్లిక్ట్ ని రిప్రజెంట్ చేస్తారు. ఇంకా ఉండే 2 మెయిన్ క్యారెక్టర్స్ శివ అండ్ మురళికి ఉండే ఫైనల్ క్యారెక్టర్ ఆర్క్ ని లార్డ్ శివ అండ్ విష్ణు నుంచి తీసుకున్నారు. ఇన్ని దేవుడి రెఫరెన్స్ ని జస్ట్ ఒక స్టోరీలో బ్లెండ్ చేసి సినిమాటిక్ గా రాసుకోవడం అంటే మాటలు కాదు కదా. అండ్ దాని వెనక చాలా రీసెర్చ్ ఉందండి. ఈ రోజు మన వీడియోలో అవే డిస్కస్ చేద్దాం. సో మీరు కామెంట్స్ లో అడిగారు కదా కాంతారా బ్రేక్ డౌన్ అని, అందుకే కొంచెం లేట్ అయినా మీకోసం లేటెస్ట్ గా ఎవ్రీ డీటెయిల్ రాసుకొచ్చాం. సో ప్లీజ్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. అసలు స్టోరీలో డీల్ చేసిన కాంటెక్స్ట్ 3 టైప్స్ అనమాట. 1 పంజుళ్ళి అండ్ గుళిగ, 2 నేచర్ అండ్ హ్యూమన్ రిఫరెన్సెస్, 3 శివ అండ్ విష్ణు. ఫస్ట్లీ పంజుళ్ళి అండ్ గుళిగ. బ్రో ఈ పేర్లు మేము సినిమాలో కూడా విన్నాం కానీ మాకేం అర్థం కాలేదు బ్రో అంటారా, అందుకే మేము ఉన్నాంగా చెప్తాం. కాంతారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయావనం అని అర్థం అనమాట. మీరు కానీ స్టార్టింగ్ లో రాజు స్టోరీ చూస్తే అందులో ఒక లైన్ ఉంటుంది, దేవుణ్ణి చూడగానే వెనకాల ఒక వాయిస్ లో మామలాగా అమ్మలాగా అని, మామలాగా అమ్మలాగా కరుణించే దైవం అని అంటాడేంటి రాజు, అదేంటి అమ్మ నాన్న కదా అనాలి అనే డౌట్ వచ్చిందా? ఎస్, మాకు అదే వచ్చింది. అయితే తులునాడులో ఆలియన సంతాన అని ఫాలో అవుతారు. అంటే మేనల్లుడు లీగల్ హెయిర్ అని అనమాట. తండ్రి కొడుకుని లీగల్ హెయిర్ చేయడం కన్నా మేనమామ మేనల్లుడిని చేస్తాడంట. స్టోరీ ఏంటంటే ఒకప్పుడు ఒక రాజు ఒక నిధి వేటకు వెళ్దాం అని అనుకుంటాడు. అప్పుడు ఒక భూతం ప్రత్యక్షమై నీ వారసుల్ని నరబలి ఇవ్వందే కుదరదు అని అంది. అతని కొడుకుల్ని ఇద్దామంటే భార్య ఒప్పుకోదు. అప్పుడు అతని చెల్లి తన కొడుకుని బలి తీసుకోమని చెప్తుందనమాట. అలా బలిచ్చాక మళ్లీ తిరిగి తన షిప్స్ నిధిని తీసుకుని వెనక్కి వస్తుంటే ఈ నిధి ల్యాండ్ మీద చేర్చాలంటే నీ వారసుల్లో నరబలి కావాలి అని మళ్లీ ఆ భూతం అడుగుతుంది. అప్పుడు కూడా భార్య ఒప్పుకోదు. అప్పుడు ఆ రాజు చెల్లి తన 2వ కొడుకుని బలికి ఇచ్చిందనమాట. భూతం ఆమెను మెచ్చుకుని ఆమె కొడుకులను బ్రతికించిందంట. అప్పటి నుంచి ఆ రాజు తన కొడుకులను కాక మేనల్లుల్ని ప్రేమతో చూసుకుని తన తదనంతరం ఆస్తి అలాగే పాలన అప్పచెప్పాడంట. అందుకే మూవీ స్టార్టింగ్ లో తల్లి అండ్ మేనమామ ప్రేమించినట్టు అన్నట్టు అంటాడనమాట. ఇంకా నెక్స్ట్ ఈ సినిమాలో చెప్పిన భూతకోళ గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఇట్స్ 100% రియల్. భూతకోళ అంటే దేవుణ్ణి ఆహ్వానించడం అని అర్థం అనమాట. కర్ణాటకలో మలెనాడు, తుళునాడు అనే రీజియన్స్ లో ఈ రకమైన సెరమనీస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే ఇవి చాలా కాలంగా ఇప్పటికీ చేస్తూ వస్తున్నారు. మీరు యూట్యూబ్ లో చూస్తే చాలా వీడియోస్ కూడా ఉంటాయి వీటి మీద. అయితే ఇవి నిర్వహించడానికి, ఆ దేవుణ్ణి ఆహ్వానించడానికి వెనకున్న అసలైన కథ ఏంటి? యాజ్ పర్ ద ట్రెడిషనల్ బ్యాక్ స్టోరీ మన భూమి 3 విధాలుగా విడిపోయి ఉందిట. 1 గ్రామ్య, ఇందులో మనుషులు పాడి పంటలు చేసుకుని వారి బ్రతుకులు వారు బ్రతుకుతూ ఉంటారు. ఇంకొకటి అరణ్య, ఇక్కడ జంతువులు పశుపక్షాదులు వాడి జీవితం గడుపుతుంటాయి. 3వది భూతలోకం, ఇక్కడ మనిషికి మించిన అతీత శక్తులు నివసిస్తూ ఉంటాయి. సో వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం అడవికి అవతల భూతలోకం, ఇవతల జనలోకం. ఆల్సో వాళ్ళు అడవిని భూతలోకానికి రిఫ్లెక్షన్ కింద ఫీల్ అవుతారన్నమాట. అందుకే వాళ్ళు వేసే వేషాల పేర్లు కూడా అలాగే ఉంటాయి. నాగా అంటే పాము, పిల్లి అంటే పులి, పంజుళ్ళి అంటే అడవి పంది, మైసండయ్య అంటే ఎద్దు అనమాట. సో ఇందులో మెయిన్ క్యారెక్టర్ వేసిన వేషం పంజుళ్ళి. మూవీలో చూసుకుంటే ఈ జియోగ్రఫీ ప్రకారమే నడుస్తుంది కాంతారా స్టోరీ అంతా. అందుకే స్టార్టింగ్ లో రాజు తీసుకెళ్తా అన్న దేవుడు ఈ దేవుడే. ఆ మిస్టిసిజం ని కూడా చాలా క్లియర్ గా ఉపయోగించుకున్నారు మూవీలో. స్పెషల్లీ ఫారెస్ట్ ఏరియాని మార్నింగ్స్ అండ్ నైట్స్ సస్పెన్స్ఫుల్ గా మెయింటైన్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ గా లైటింగ్స్ ని యూజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఫోక్లోర్ స్టోరీస్. ఈ 3 రకాలుగా భూములు ఒకదానితో ఒకటి ఆధారపడి మోరల్ సెన్స్ లో బ్రతకాలి అన్నది ఆ భగవంతుడి ఆజ్ఞ. ఆ ఆజ్ఞలను అనుసరించి నడిస్తే మనకి అతీత శక్తులు, ప్రకృతి సహాయం చేస్తాయి, లేకపోతే విలయం తప్పదు అని అంటారన్నమాట. బర్మేరు అనే ఒక శక్తి ఈ భూతలోకానికి అధిపతి. అలాగే జమీందారు లేదా రాజు జనాలున్న ప్లేస్ కి అధిపతి. అడవిని కాచే బర్మేరు తన తరపున ఒక శక్తిని ఈ కోళంలోకి పంపుతూ ఉంటాడు. లైక్ ఈ మూవీలో పంజుళ్ళి అనమాట. అతను జమీందారు లేదా రాజుని కలిసి ప్రజల యోగక్షేమాల గురించి
గురించి మాట్లాడతాడు, రాబోయే శుభాలను అశుభాలను చెప్తాడు, తీరని ఇబ్బందులకి సొల్యూషన్స్ ఇస్తాడు, లైక్ క్రిమినల్ ఆర్ ల్యాండ్ డిస్ప్యూట్స్ లాంటివి అనమాట. ఆల్సో తర్వాత ఆ కింగ్ ఆర్ జమీందార్ పోస్ట్ లో కంటిన్యూ అవ్వచ్చా లేదా అని జనాల మధ్య నిర్ణయిస్తాడన్నమాట. ఇదే మీరు మూవీ స్టార్టింగ్ లో అండ్ మూవీ పోస్ట్ క్లైమాక్స్ సీన్స్ లో కూడా ఇన్స్పెక్టర్ కి పంజుళ్ళికి జరిగే సీన్స్ లో చూడొచ్చు. సో అదన్నమాట దీని వెనక కథ. ఇక గుళిగ కథకు వద్దాం. మీరు చూస్తే రాజు పంజుళ్ళిని అడగగానే పంజుళ్ళి కావాలరా నీకు పంజుళ్ళి అని ఒక అతనికి దేవుడు పోని అడుగుతారు. అతనికి పోనింది ఎవరో కాదు, గుళిగ. ఈ గుళిగ అనే అతను శివగణాల్లో ఒకడనమాట. మన లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే వీరభద్రుడు అని అనుకుంటాం కదా, అలాగనమాట. అదే మన తెలంగాణ సైడ్ అయితే సమ్మక్క సారక్క ఈ రకంగా పొలిమేర దేవతలు లాంటి వాళ్ళు అన్నట్టు అనుకోవచ్చు. అసలు గుళిగ అంటే గుళిక, గుళక రాయి అన్నట్టు అర్థం వస్తుంది. ఒక రోజు కైలాసంలో శివుడి కోసం పార్వతి తెచ్చిన ఒక బూడిదిలో ఒక రాయి కనిపించింది. శివుడు ఆ రాయిని విసిరేశాడు. అది వైకుంఠంలో పడింది. అలా పుట్టాడు గుళిగ. విష్ణువుకు సేవ చేయాల్సిన అతను వింతగా ప్రవర్తించడం చూశాడు. సో అతని వింత ప్రవర్తన కారణంగా విష్ణువు నెలావుల్లా సంఖ్య అనే ఆమె కడుపులో పుట్టమని శపించాడు అనమాట. ఆమె 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె కడుపులో ఉన్న పిల్లవాడు ఆమెని, నీ కడుపులో నుండి నేను ఏ మార్గం నుంచి బయటికి రావాలి అని అడుగుతాడు. పిల్లలందరూ వచ్చే దారి నుంచే నువ్వు కూడా రా అని అంటుంది ఆమె. అయితే ఆ బిడ్డ ఆమె మాట తిరస్కరించి ఆమె కడుపుని చీల్చుకుని వచ్చాడు. అతనికి ఆపలేని ఆకలి ఉండేది. ప్రతి దాన్ని తినడానికి ప్రయత్నించేవాడు. అతను పుట్టిన ఊర్లో ఉన్న సరస్సులన్నిట్లోని చేపల్ని తినేసేవాడు అనమాట. చివరికి అతని ఆకలిని తీర్చడానికి ఏనుగులు, గుర్రాల రక్తం కూడా ఇచ్చారు. అయినా అతని ఆకలి తగ్గలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతని ముందు ప్రత్యక్షమై తన చిటికిన వేలునిచ్చాడు. అప్పుడు అతని కడుపు నిండింది. ఇలా భూమి మీద తిరిగే అతన్ని అన్ని ఆశ్చర్యపరుస్తూ ఉండేవి. అలా అతను పంజుళ్ళి అనే శక్తి ఉన్న ఏరియాలోకి వస్తాడు. ఇతనికి చాలా యుద్ధాలు జరుగుతాయి. ఆఖరికి అలా వెళ్తున్న 7 జలదుర్గలు వారి గొడవని తీర్చి పంజుళ్ళి ఆ స్థలానికి పరిపాలనకర్తగా, అంటే అక్కడ వారి మంచి చెడ్డలు చూసేవాడిగా, అలాగే గుళిగను క్షేత్రపాలకుడిగా, అంటే ఆ స్థలానికి రక్షకుడిగా ఉండమని చెప్తారు. సో అదన్నమాట బ్యాక్ స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీని మనం కాంతారా మూవీ కాంటెక్స్ట్ లో చూద్దాం. సినిమా మొదట్లో రాజు ఒక రాయిని చూసి అడుగుతాడు కదా, ఆ రాయి మీద త్రిశూలం ఉంటుంది. అది గుళిగరాయి అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒకరి మీదకి వచ్చేది కూడా గుళిగే. నీకు మా కులదైవం పంజుళ్ళి కావాలా, అయితే భూమిని దానంగా ఇవ్వు అని అడుగుతాడు ప్రజలకి. ఆయన క్షేత్రపాలకుడు కాబట్టి పంజుళ్ళి ఆ రాజు తీసుకెళ్తే ఆయన సుఖ సంతోషాలతో ఉంటాడు. అండ్ ఆ భూమిని ఇస్తే కల్టివేషన్ అండ్ ఫార్మింగ్ చేసుకుని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. ఇన్ఫాక్ట్ పాలకుడు చక్కగా ఉంటేనే కదా ప్రజలు ఆనందంగా ఉండేది అని మ్యూచువల్ అగ్రిమెంట్ తో ఇలా చెప్తాడనమాట గుళిగ. ఒకవేళ మాట తప్పి ప్రజల జోలికి లేదా స్థలం జోలికి వచ్చినా ఆ దైవం పంజుళ్ళి ఒప్పుకున్న ఈ క్షేత్ర పాలకుడు గుళిగ ఊరుకోడు అని అంటాడు. అందుకే. అండ్ నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత 1970లో ఆ రాజు వారసుల్లో ఒకడు కోళానికి వస్తాడు. దానమిచ్చిన భూమిని వెనక్కి కావాలని అడుగుతాడు. అప్పుడు భూమి కావాలంటే ఇస్తా, మరి మీ వంశానికి నేను ప్రసాదించిన ప్రశాంతతను తిరిగిస్తావా అని అడుగుతాడు పంజుళ్ళి. నువ్వు ఇవ్వకపోయినా నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు అంటాడు జమీందారు. కోర్టుకు వెళ్తావు అంతే కదా, అయితే కోర్టు మెట్ల మీద నీకు నేను తీర్పు చెబుతాను. ఇకపోతే ఈ భూమి ఎవరికి చెందాలో భవిష్యత్తే నిర్ణయిస్తుంది అంటాడు పంజుళ్ళి. మాట్లాడుతోంది పంజుళ్ళియా, దేవుడి పేరు చెప్పి నర్తకుడే మాట్లాడుతున్నాడా అన్న జమీందార్ అంటే, అప్పుడు మాట్లాడేది మనిషి అయితే నేను మీకు దొరుకుతాను, పంజుళ్ళి అయితే దొరకను అని చెప్పి అడవిలోకి వెళ్లి మాయమవుతాడు. పంజుళ్ళిది ఓల్డ్ తులునాడులో ఒక సామెత ఉంది, నన్ను నమ్మిన వారిని రక్షిస్తాను, నన్ను నమ్మని వారిని నమ్మేలా చేస్తాను అని. ఇక్కడ అదే ప్రూవ్ అయిందనమాట. ఇక క్లైమాక్స్ లో మెయిన్ ఫైట్ అయ్యాక దేవేంద్ర హెంచ్మెన్ శివని ఆల్మోస్ట్ చంపేస్తాడు. అలా కాన్షియస్నెస్ కోల్పోయిన శివని అక్కడ సర్వేరాళ్ల తవ్వకాల్లో బయటపడిన గుళిగరాయి, అదే స్టార్టింగ్ లో రాజు చూస్తాడు కదా, ఆ రాయి కేసు కొడతాడు. దాంతో ఆ నేల జోలికి వచ్చిన వారిని సంహరించడం కోసం గుళిగ వచ్చేస్తాడనమాట. ఆ బురదలో విసిరాక శివకి గుళిగ పూని దేవేంద్ర మనుషుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తాడు. చివరికి దేవేంద్రని ఆ రాజు మూవీ స్టార్టింగ్ లో వదిలిన కత్తి తీసుకుని తల నరుకుతాడన్న దగ్గర కట్టుపడుతుందన్నమాట. మనం పైన చెప్పుకున్న గుళిగ స్టోరీకి ఇక్కడ చాలా రిఫరెన్స్ కనబడతాయి. ఎలా అంటే అతను అన్నింటి వైపు ఒక రకమైన వింత ఆశ్చర్యంతో భయంకరమైన ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటాడు అనమాట. అతని కడుపు చూపించి తిండి తెమ్మంటాడు. ఇది అతని ఆకలిని చూపిస్తుంది. ఇమీడియట్ గా మరమరాలు తీసుకొస్తారు ఊరి వాళ్ళు. అతను చేసే భయంకరమైన ఎక్స్ప్రెషన్స్, డాన్స్ అండ్ ఈవెన్ ఫైట్ కూడా ఒళ్ళు గొగురు పొడుస్తుంది. విచిత్రంగా చేసే ఆ డాన్స్ ఒక రకమైన శివతాండవాన్ని పోలి ఉంటుందన్నమాట. ఎందుకంటే అతను శివగణం కదా, అందుకు. ఆల్సో యాజ్ పర్ ద ఫోక్లోర్ గుళిగ కళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం ఆకాశం వైపు చూస్తూ ఉంటాయట. అది కూడా చాలా క్లియర్ గా చూపిస్తారు.
అలాగే టైటిల్ తర్వాత శివ కోళం కడితే అతని మీదకి పంజుళ్ళి వస్తాడు. ఆ ఊరి ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకోమని మురళి అదే ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ రెండో జమీందార్ చేతిలో పెట్టి ఊరందరినీ తాకి పలకరిస్తాడు. వారందరినీ ఐకమత్యంగా ఉండమని కూడా ఇందులో రిఫరెన్స్ అన్నమాట. అది అయ్యాక అతనికి అడవిలోంచి మొదటి మాయమైన అతని తండ్రి అరుపు వినిపిస్తుంది. దాని వెనక వెళ్ళి ఇతను కూడా అంతర్ధానం అయిపోతాడనమాట. సో అందరికీ ఉన్న డౌట్ ఒకటే, హీరో చనిపోయినట్ట బతికున్నట్ట? యాక్చువల్లీ తను ఒక డెమిగాడ్. ఇంకా క్లియర్గా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇలా మాయం అవ్వడం వెనక ఉద్దేశం ఏంటి అంటే, అప్పటిదాకా కోళం కట్టిన వాళ్ళ మీదకి పంజుళ్ళి వచ్చి వారి మంచి చెడ్డ కనుక్కుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వెళ్ళిపోతాడు. కానీ హీరో అండ్ వాళ్ళ నాన్న కేసులో మాత్రం భగవంతుడు అతని ఉనికిని చాటుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ తెప్పించారు. సో అందుకే అలా నమ్మని వాళ్ళు చనిపోయారు. నమ్మకం అనేది నిలబడాలి అంటే అది కేవలం ఒక మహిమ లేదా లీల ఆర్ ప్యూర్ మ్యాజిక్ అని నమ్మితేనే అది నిలబడుతుంది. ఇది భగవంతుడి లీల లేదా మ్యాజిక్ అని నమ్మించడానికి, ఇంకా ఆ దైవం చేరిన ఈ దేహం మిగలకూడదని దేవుడు తనలో కలిపేసుకుంటాడనమాట. అయితే భయ్య గురవ ఎందుకు చనిపోలేదు అని అడిగితే, గురవ విషయంలో ఇలా జరగలేదు. అతన్ని స్పెసిఫిక్గా పక్కకు పిలిచి మర్డర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ హీరో కూడా చనిపోయేవాడే, కానీ ఆ భగవంతుడి మహిమ వల్లే, అదే పంజుళ్ళి మహిమ వల్లే హెంచ్మెన్ శివ తలని గుళిగ రాయికేసి కొడతాడు. సో శివ రక్తాభిషేకంలో తడిసి గుళిగా శివని ఆవహిస్తాడు. ఏదైనా మూవీ స్టోరీ అంతా ఒక ఎత్తు అయితే ఆ పంజుళ్ళి అండ్ గుళిగా సీన్స్ ఇంకో ఎత్తు. అయితే మూవీ అంతటినీ తీసిన రిషబ్ శెట్టి ఈ మూవీని కొరియోగ్రాఫ్ చేయలేదు. గరుడ గమన, వృషభ వాహన అండ్ ಒಂದು మొట్టయ్య కదే ఫేమ్ రాజ్ బి శెట్టి కొరియోగ్రాఫ్ చేశారంట. రిషబ్కి ఇవి డివోషనల్ అండ్ థ్రిల్లింగ్గా ఉండాలని అతని చేత చేయించాలనుకున్నారంట. అప్ నెక్స్ట్ నేచర్ అండ్ హ్యూమన్స్. మూవీ ప్లాటే దీనికోసం. నేచర్ ఈ ప్రపంచం అంతా సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుంది. భూమి మీద అన్ని జీవులు సరిసమానంగా తనని పంచుకోవాలని కోరుకుంటుంది. కానీ మనిషికి ఆశ ఎక్కువ. అతను బ్రతకడం కోసం ఏదైనా చేస్తాడు అండ్ ఎంతకైనా తెగిస్తాడు. ఈ విషయం మనకు చాలా చోట్ల చూపిస్తారు. భగవంతుడు వారి కుటుంబానికి ప్రశాంత్తో పాటు అన్నీ ఇచ్చాడు. కానీ ఎంత ఆస్తి ఉన్నా దేవేంద్రకి అలాగే అతని తండ్రికి దానం ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలని ఆశ. అలాగే మురళీధర్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, ఇంక్లూడింగ్ ద ట్రైబ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇట్. అలాగే బాంబ్స్ పేల్చొద్దు, జంతువులు భయపడతాయి, చెట్లు నరకొద్దు అని ఇలా చాలా ట్రై చేస్తాడు. అతను అలా చేయడానికి చాలా మొరటగా ఉండాల్సి వస్తుంది. దానివల్ల నెగిటివ్ షేడ్ కనిపించినా తప్పదనమాట. సచ్ ఇస్ నేచర్ కదా, దో రియాలిటీ సో హార్ష్. ఆన్ ది అదర్ హాఫ్ హీరో శివ ఒక మనిషి. అతనికి తాగడం ఇష్టం, వేటాడడం ఇష్టం. అతని ఆనందం కోసం అడవిని ఏదైనా చేయడానికి రెడీ అవుతాడు. చెట్లు నరకడం, అడవి పందుల్ని వేటాడడం. ఇంటర్వెల్ ముందు ఒక డైలాగ్ ఉంటుంది, పులి ఏనుగు లేవు కానీ వాటి తోళ్ళు దంతాలు దొరికితే బాగుండేది అని. అన్ని అలవాట్లు ఉంటాయి. ఇలా మ్యాన్ అండ్ నేచర్ కాంట్రాస్ట్ని మెటఫోరికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అవన్నీ సరే, ఈ పంజుళ్ళి ఆర్ వైల్డ్ బోర్ రెఫరెన్స్ ఎందుకు తీసుకున్నారు భయ్యా? వేరే అతి శక్తులు ఏవో కూడా ఉన్నాయన్నావు కదా అంటారా? అక్కడే ఉంది విషయం. డైరెక్టర్ రిషబ్ శెట్టి ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో ఆలోచించారు. సినిమాలో ఆ శివ అండ్ విష్ణు రిఫరెన్స్ని మెటఫోరికల్గా చాలా బాగా వాడుకున్నారు. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఉండే ప్రతి క్షేత్రానికి క్షేత్రపాలకుడు శివుడు, అలాగే శివుడు ఉండే క్షేత్రానికి పాలకుడు విష్ణుమూర్తి అనమాట. ఇప్పుడు పంజుళ్ళి అంటే ఏంటి? అడవి పంది లేదా వైల్డ్ బోర్ అంటే వరాహావతారం, అంటే విష్ణుమూర్తికి మరో రూపం. అలాగే గుళిగా అంటే ఏంటి? శివగణం, అంటే శివుడి యొక్క అంశ అనమాట. స్టోరీ క్యారెక్టర్స్ని చూసుకుంటే మన ప్రొటాగనిస్ట్ పేరేంటి? శివ. అలాగే ఆ ఊరిని కాపాడడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ పేరు మురళీధర్, అంటే అది కూడా విష్ణుమూర్తికి మరో రూపమే కదా, కృష్ణుడు. యాజ్ పర్ అవర్ ప్రీవియస్ స్టోరీ, పాలకుడు అంటే పోలీస్ ఆఫీసర్ అంటే మురళీధర్. అలాగే శివ తన ల్యాండ్ కోసం పోరాడే వాళ్ళకి మెయిన్, అంటే క్షేత్రపాలకుడు. లెగసీ ప్రకారం ఎలాగైతే పంజుళ్ళి గుళిగా కొట్టుకున్నారో ఇక్కడ కూడా వీళ్ళిద్దరు అలాగే కొట్టుకున్నారు కదా, ఫైనల్గా మళ్ళీ కలిసిపోతారు. అలా లెగసీ స్టోరీని మెటఫోరికల్గా ఈ క్యారెక్టర్స్లో కూడా పెట్టారనమాట. సో మీకు ఇప్పుడు కనెక్షన్ అర్థమైందా? ఓకే, ఇక వరాహావతారమే ఎందుకు అంటే, వరాహావతారంలోనే కదా విష్ణుమూర్తి హిరణ్యాక్షుడి నుంచి భూమిని కాపాడతాడు. ఇక్కడ కూడా భూమి గురించే కదా, భూమిని కాపాడడం గురించే కదా సినిమా అంతా నడుస్తుంది. శివన్న క్యారెక్టర్ లిటరల్లీ శివుడి తాలూకు షేడ్స్ ఉన్నట్టు చాలా క్లియర్గా చూపిస్తారు. ఆ సీన్స్ అన్నీ అలాగ ఉంటాయి. గోయింగ్ వన్ బై వన్, ఫస్ట్ వన్ ఆ దున్నపోతులతో జరిగే పోటీ, కరడి కంబ మహోత్సవం అని సినిమాలో చేస్తారు కదా, అది కూడా శ్రీ మంజునాథ స్వామికి సంబంధించింది అనమాట. మైసూర్లో అలాగే ఇతర కన్నడ ప్రాంతాల్లో గత 300 సంవత్సరాలుగా దీన్ని చేస్తున్నారంట. పాడి పంటలు బాగా పండితే ఇలా చేస్తారని ఒక కథనం. రిషబ్ దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు, ఒరిజినల్గా కూడా తనే చేశారనమాట. ఇక సెకండ్ది, అతని కోపం, ఆవేశం అండ్ భోళాతనం. శివుడు ముక్కోపి అండ్ ఆవేశం ఎక్కువ.
మన శివన్న క్యారెక్టర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది కదా. అలాగే మన శివుడు భోళాశంకరుడు రాక్షసులు 4 పొగట్లతో ముంచేస్తే ఏ వరాలైనా ఇచ్చేస్తాడు. ఇక్కడ కూడా అంతే, జమీందారు పొగుడుతున్నంతసేపు మందు పోస్తే అతనికి ఏ పనైనా కావాల్సిన చేస్తూ ఉంటాడనమాట. రాయిని గుద్దుకున్నప్పుడు 3వ కన్ను, శివన్నని గుళిగరాయి కొట్టినప్పుడు నుదుటి మీద తగిలే దెబ్బ 3వ కన్నులో చూపిస్తారు. ఆజ్ఞాచక్రం నుదుటి మీద ఉంటుంది కాబట్టి గుళిగ శివన్లోకి వచ్చాడు అని మనం ఇక్కడ అనుకోవచ్చు. ఇక 4th పాయింట్, గంజాయి కొట్టినప్పుడు నిజం తెలుసుకోవడం. శివుడికి గంజాయి అంటే చాలా ప్రీతి. అతను గంజాయి కొట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాడు అన్నట్టు ఉంటుందన్నమాట. అతనిలోనూ మహాదేవుడిని మేల్కొల్పుతున్నాడు అన్నట్టు కూడా చూపిస్తారు. ఇక్కడ మహాదేవ అంటే లిటరల్లీ ఆ పేరుతో ఒక అతను ఉంటాడు మూవీలో, ఆ క్యారెక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అండ్ అతను ప్రతి డైలాగ్ ఫిలసాఫికల్గా ఫ్యాక్ట్స్ చెప్తూ ఉంటాడు. లైక్ పరిగెత్తేవి ఎనుబోతులు కానీ బహుమతులు ఇచ్చేది మాత్రం మనుషులకి. అలాగే దొర వెళ్తున్నప్పుడు గురవాతో పాటే వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఒక్కడే వచ్చాడు అని. ఇక్కడ శివకి నిజం తెలుస్తుంది. వర్షం వల్ల మత్తు వదులుతుంది అండ్ ముసుగులో దొర మనుషులను చూశాక నమ్మకం కలుగుతుంది. ముందు జరిగిన ఫ్యాక్ట్స్ని రీవిజిట్ చేసుకుంటే కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇలా క్లారిటీ వస్తుంది అనమాట శివకి. ఇక 5th పాయింట్, శివ లవ్ ఇంట్రెస్ట్ ఆర్ హీరోయిన్ పేరు లీలా. శివుడి భార్య లీలావతి, పార్వతీదేవి యొక్క క్యారెక్టరైజేషన్ అన్నట్టు చూపించారు. లైక్ తను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకోవడం, ఆల్సో లాస్ట్లో తను దేవేంద్ర మీదకి బల్లం విసురుతుంది, జస్ట్ లైక్ ఆదిపరాశక్తి సోలం విసిరినట్టు అని అనుకోవచ్చు. 6th పాయింట్, క్లైమాక్స్లో ఫారెస్ట్ ఆఫీసర్ని కాపాడడం. ఇక విష్ణువు క్షేత్రానికి పాలకుడు ఎవరు? శివుడు. అప్పుడు క్షేత్రాన్ని, ఆ క్షేత్ర దైవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా శివుడిదే. అందుకే లాస్ట్లో పోలీస్ ఆఫీసర్ని కూడా ఒక పెద్ద దొంగ తెచ్చి కాపాడతాడు. చుట్టూ ఉన్న రౌడీల్ని ఆ పెద్ద దొంగతో కొట్టి చంపేస్తాడనమాట. 7th పాయింట్, హీరో ఫ్రెండ్ బుల్లాని మనం నంది అనే క్యారెక్టర్ అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ గ్యాంగ్ని మనం శివుడి యొక్క గణాలైన నంది, భృంగి మరియు ఇతరులు అని కూడా అనుకోవచ్చు. అందుకే బుల్లా చనిపోయినప్పుడు క్లైమాక్స్లో చాలా ఫీల్ అవుతున్నట్టు చూపిస్తారు శివ. ఇక 8th పాయింట్, ఇక ఇంకోటి, హీరో ట్రీ హౌస్ పేరు లిటరల్గా కైలాసం అని ఉంటుంది. కైలాస పర్వతం లాగే ఇది కూడా చాలా ఎత్తులో ఉంటుంది. ప్రశాంతత కోసం, పర్సనల్ టైం కోసం అతను అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట. హౌఎవర్ ఇట్స్ నాట్ లైక్ ఈస్ ప్యూర్లీ శివ అని. హీఈస్ అ ఫ్లాడ్ క్యారెక్టర్ టిల్ రియలైజేషన్. లైక్ మందు కొడతాడు, అడవిలో ఖాళీగా తిరుగుతాడు, వారి ఊరు దైవం అయినా సరే దొర అడిగాడని అడవి పందిని వేటాడుతుంటాడు, చెట్లు నరకడం, ఈవెన్ దొర ఆర్ జమీందార్ సెటప్ దగ్గరికి ఎస్కార్ట్ చేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటాడు అనమాట. అందుకే ఈ క్యారెక్టర్కి రియలైజేషన్ తెప్పించి అతన్ని కార్యసిద్ధుడిని చేయడానికే ఇదంతానమాట. అతను తప్పు చేసిన ప్రతిసారి అతనికి వాళ్ళ నాన్న కనబడడం లేదా పంజుర్లియే కనబడడం జరుగుతుంది టు బ్రింగ్ హిమ్ ఆన్ టు ద రైట్ ట్రాక్. ఈవెన్ గురవా చనిపోయాక జైల్లో పంజుర్లి వేషంలో హీరోకి గురవా కనబడతాడనమాట. అందుకే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది అని ఏడుస్తూ కూడా కనబడతాడు అలాగా. ఆన్ ద కాంట్రరీ, విలన్ ఎప్పుడు హీరోని మత్తులో ముంచడానికి తనకెప్పుడు కోపం వచ్చినా మందు పోస్తూనే ఉంటాడనమాట. అందుకే లాస్ట్లో రియలైజ్ అయ్యాక, శుద్ధయ్య వచ్చానయ్యా, మీ మందు మీ దగ్గర ఉంచుకోండి అని అంటాడు. టైం తన వెనకుంది అని కూడా భలే రాశారు డైలాగ్ అక్కడ. అప్పటిదాకా అడుగు పెట్టన ఇంట్లో అడుగు పెడతాడు, విలన్కి వార్నింగ్ ఇస్తాడు అండ్ మురళీధర్కి సారీ చెప్తాడు. నాకు ఏదైనా అయితే మా వాళ్ళకి తోడుగా ఉంటారా సార్ అని అడుగుతాడు. ఈవెన్ ఫోర్ షాడోయింగ్ ద క్లైమాక్స్. ఈవెన్ పోలీస్ ఆఫీసర్ పేరు కూడా మురళీధర్, అంటే కృష్ణుడు, అంటే విష్ణు యొక్క అవతారం. సో కాంట్రాస్ట్గా అతను కూడా ఫస్ట్ హాఫ్ సీరియస్గా ఉన్న నెగిటివ్ షేడ్స్తో ఉన్న మంచి చేస్తూ శివన్నని ఎన్లైటన్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇక రిషబ్ శెట్టీస్ రైటింగ్ అండ్ డైరెక్షన్ బ్రిలియన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఊర్లో ఒక పిరికి అతను వస్తాడు, అతని భార్యను చూపిస్తూ కొన్ని సీన్స్ పెడతారు. అతని బావ అతనికి ఊర్లో పద్ధతులు అవి చెబుతూ ఉంటాడు. ఈ క్యారెక్టర్ హీరో గ్యాంగ్తో పాటు సినిమా అంతా ట్రావెల్ అవుతాడు అండ్ క్లైమాక్స్లో ఈ క్యారెక్టర్తో ఎండ్ చేస్తారు. మీనింగ్ ఏంటంటే హీఈస్ ద ఓన్లీ థర్డ్ ఐ వ్యూ టు విట్నెస్ ఇట్ ఫ్రమ్ అ కామన్ పర్సన్ పర్స్పెక్టివ్ అనమాట. ఆ ఊర్లో విశేషాలు తెలుసుకుంటే మనకు కూడా స్టోరీలోకి వెళ్ళడానికి ఆ క్యారెక్టర్ ద్వారా ఒక వే దొరుకుతుందన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ అతనికి పిరిగ్గా ఉంటూ కామెడీ చేసిన క్లైమాక్స్లో అతను అక్కడే జరిగిన అద్భుతానికి ఒక విట్నెస్గా మిగిలిపోయాడు అన్నట్టు చూపిస్తారు. ఇంకా నెక్స్ట్ వన్, డబల్ సైడెడ్ ఫైరింగ్ గన్. అలాగే హీరో పక్కన కామెడీ రోల్ చేసిన ఇంకొక ఫ్రెండ్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి తన గ్రాండ్ ఫాదర్ బ్యాక్ స్టోరీ చెప్తుంటే మనం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం. కానీ అదే గన్ నిజంగా 2 వైపుల నుంచి పేలినప్పుడు మనం లాస్ట్లో సర్ప్రైజ్ ఫీల్ అవుతాం. అది భలే ఎంజాయ్ చేస్తాం. అయితే ఈ గన్ని ఎక్కడ యూస్ చేస్తారంటే మురళి క్యారెక్టర్ ఆర్క్ని రిజాల్వ్ చేయడానికి యూస్ చేస్తారు. అసలు మూవీలైనే ఇద్దరి మధ్య కన్ఫ్రంటేషన్ని బేస్ చేసుకుని వచ్చింది. యాక్చువల్లీ ఇందులో శివ అండ్ విష్ణు ఇద్దరు ఆ అడవి మీద పవర్ చూపించే అధికారం ఉంది. శివది మాత్రం రైటియస్ అథారిటీ కాదు, కానీ విష్ణు అంశ ఉన్న మురళి రైటియస్ అథారిటీ, గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడ్డాడు. కానీ తను కూడా ఫ్లాడే. మూవీ బిగినింగ్లో తను ఈగోతో చేస్తాడు. ఒక టైప్ ఆఫ్ అహం ఉంటుంది.
శివ తనకి ఎదురు తిరగగానే భూమికి కంచి వేసేటప్పుడు కూడా భూమి మీకు వస్తుంది అని చెప్పడు. కానీ ఎప్పుడైతే శివని అరెస్ట్ చేస్తాడో ఇంకా అధికారం నాదే, పవర్ నాదే అన్నట్టు గన్ను గాల్లో పేలుస్తాడు. కానీ గన్ బ్యాక్ ఫైర్ అవుతుంది. దాంతో తనకి రియలైజేషన్ వస్తుంది. అందుకే సస్పెండ్ చేసిన హీరోయిన్కి జాబ్ ఇస్తాడు, భూములు ఇప్పిస్తాడు. క్యారెక్టర్ ఆర్క్ భలే ఉంటుంది మురళిది. అలాగే మనం చూసుకుంటే ఒక ముస్లిం క్యారెక్టర్ ఉంటుంది. కోళంకి బాంబ్స్ అవి పేలుస్తూ ఉంటాడు. హిందూ అండ్ ముస్లిమ్స్ యొక్క బ్రదర్హుడ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ క్యారెక్టర్ని చాలా చక్కగా పెట్టుకున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సేవింగ్ హిస్ విలేజ్, అతను తన ప్రాణాలని కూడా లెక్క చేయడు, అంతే సింపుల్గా వదిలేస్తాడు అని కూడా చాలా క్లియర్గా చూపించారు. నెక్స్ట్ థింగ్ ఇస్ డ్యువాలిటీ ఆఫ్ క్యారెక్టర్స్. ప్రతి క్యారెక్టర్కి ఒక డ్యూయల్ షేడ్ ఉండేలా చూపించారు రిషబ్ శెట్టి. అండ్ ఆ చేంజ్ ఓవర్ కూడా చాలా ఆర్గానిక్ అండ్ స్మూత్గా అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నుంచి ఆ విలేజ్ హెడ్కి శివ అంటే పడదు. ఇంటర్వెల్కి శివని అందుకే పట్టిద్దామని అనుకుంటాడు. గాంజా ఫైట్ అప్పుడు చంపేద్దామని ఆ పక్కనున్న గూన్స్ అంటే ఘాటు పెడితే చాలు అని అంటాడు. చంపడం దేనికి అని అడుగుతాడు. లాస్ట్లో శివని చంపేస్తుంటే గన్ తీసుకుని కాపాడతాడు, చనిపోతాడు కూడా. అప్పటి వరకు మనం నెగిటివ్గా చూసుకున్న ఆ క్యారెక్టర్ని కూడా భలే మార్చేశారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ట్రాన్స్లేటింగ్ ద మూవీ ఇన్ టు తెలుగు, ఓన్లీ అవసరమైన పాటల్ని తెలుగులోకి డబ్ చేశారు. మిగిలిన పాటల్ని, జానపదాలని అలాగే వదిలేశారు. అలాగే వెనకాతలు వచ్చే బోర్డ్ నేమ్స్లో పేర్లు అండ్ ఆల్ ఏదో గ్రాఫిక్స్ చేసి మార్చకుండా అలాగే వదిలేశారు. దీనివల్ల నేటివిటీ మనకు చాలా కనెక్ట్ అవుతాం అనమాట. ఒకవేళ ఇదే మన పల్లెటూరు అని చెప్తే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టపడతాం అండ్ ఏదో అతికించినట్టు ఉంటుంది. కర్ణాటకలో పలానా ఊళ్ళో ఇలా జరుగుతోంది అని ఆ స్టోరీ చూసాక ఒరిజినల్ ఫీల్ మనలో నిండిపోతుంది అనమాట. ఆల్సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓ అన్న ఆ సౌండ్ మనల్ని ఎప్పటికీ వెంటాడే ఈ హాంటింగ్ సౌండ్కి మీనింగ్స్ ఉన్నాయట. ఎస్, మీనింగ్ కాదు, మీనింగ్స్. అది చేసిన ఒక్కోసారి ఒక్కో అర్థం వస్తుంది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. అండ్ రిషబ్ శెట్టియే చెప్పారు. సో తను ఫస్ట్ వచ్చినప్పుడు చాలా రోజులకు వచ్చా అని ఎక్సైట్మెంట్తో ఓ అంటారు. మూవీలో బిగినింగ్లో ఓ అన్నప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయా అని క్వశ్చనింగ్ టోన్లో అంటారు. ఇలా ప్రతి ఓకి ఒక మీనింగ్ ఉందన్నమాట. దాన్ని విజువల్గా కూడా చూపించారు. క్లైమాక్స్లో గెస్చర్ని చూస్తే దాని మీనింగ్ కూడా మీకు అర్థమైపోతుంది. సో అదండి కాంతారా మూవీ విశేషాలు, బ్రేక్ డౌన్ అండ్ ఎక్స్ప్లెనేషన్. మరి ఇంత చెప్పాక మూవీ మీద ఇంట్రెస్ట్ మీకు ఇంకా పెరిగిందా? మళ్ళీ చూడాలనిపిస్తుందా? వెంటనే చూసేయండి, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. మా వీడియో మీకు నచ్చిందని అనుకున్నాం. మరి ఈ వీడియో కోసం చాలాసార్లు సినిమా చూసి, వీడియో చూసి, వెబ్సైట్లు చూసి, ఇంటర్వ్యూలు చూసి, పుస్తకాలు చూసి అని ఎంక్వైరీ చేసి రాసినవి. అయితే మీకోసం ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా రాస్తాం. కానీ ఎప్పుడూ అడిగేది మాత్రం ఒక్కటే అండి, అగో ఆ కింద గంట అది కొట్టేస్తే మేము చేసే ఇలాంటి స్పెషల్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ తాలూకు నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అలాగే మరి ఒక 60K లైక్స్ టార్గెట్ చేస్తున్నాం. సో ఆ లైక్ బటన్ బద్దలయ్యే వరకు కొడతారని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మేమేమైనా మిస్ చేసాం అని అనుకున్నా కింద కామెంట్స్లో పెట్టేయండి, మేము వెంటనే ఆన్సర్ చేస్తాం. థ్యాంక్స్ ఎవ్రీవన్. సైనింగ్ ఆఫ్, టీమ్ ధైవి.